రైతు హామీల సాధన దీక్ష స్థలిలో ఉన్న మనతో పాటు మాట్లాడడానికి మేడ్చల్ బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఈ దీక్ష నిజంగా రైతులకు ఉపయోగపడుతుందా, లేదంటే ఏదో మీ పార్టీ చూపెట్టాలి కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలి కాబట్టి చెప్తున్నట్టు అనిపిస్తుందా? అంటే ముందుగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, గతంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన సాగింది, అంటే ఒక రజాకార్ల పరిపాలన సాగింది. ఇప్పుడు రాక్షస పరిపాలన సాగుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వం. ఎందుకు చెప్తున్నామంటే, ఇచ్చిన హామీలు 6 హామీలలో మహిళలకు అనుకోండి, ఈరోజు యువతకు అనుకోండి, అనేక రకాల హామీలు ఇచ్చి మోసం చేసిండు. ముఖ్యంగా రైతులను మోసం చేసినాడు. ఈరోజు చరిత్రలో ఎవరు కూడా అంటే ఎద్దేచిన వ్యవసాయం రైతులు ఏడ్పించిన ప్రభుత్వాలు ఎప్పుడు మనగడ సాగలే అన్నది నిదర్శనం. అంటే చాలా సంఘటనలు చూస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు రైతుల కోసం అతను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, నిజంగా రైతు బంధు పేరు, రైతు భరోసా చెప్పి 15,000 అని అదొకటి. అలాగే ఈరోజు రైతు రుణమాఫీ పేరు మీద ఈరోజు దాదాపుగా 65 లక్షల పైచిలుకున్న రైతులని వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేసి అప్పుడు ఓట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మాకు అంటే దాదాపు 40 లక్షలు అన్నాడు ఒక రోజు, రోజు 20 లక్షలు అని, ఇట్లా దాదాపు 18 లక్షల రైతులకు రుణమాఫీ చేసినట్టు వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 33,000 అన్నారు, తర్వాత 22,000 అన్నారు, తర్వాత 18,000 అన్నారు. ఇవన్నీ లెక్కలు చెప్పడమే మాత్రం రైతులకు ఎటువంటి అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, మా మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కొంత దగ్గర 20-30% అంటున్నారు. మా నియోజకవర్గంలో 10% రుణమాఫీ కాలేదు. ముఖ్యంగా మా గట్కేసర్ ప్రాంతంలో ఈరోజు దాదాపు 2,000 పైచీలకు రైతులు రుణమాఫీ కోసం ఎదురు చేస్తా ఉన్నారు. దాదాపు 12 కోట్ల రూపాయలు. ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ కాలేదు. ఓకే, దాంతో పాటు మేడ్చల్ ఏవో ఆఫీస్ దగ్గర ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా, రైతు అయినప్పటికీ కూడా మేడ్చల్ ఏవో ఆఫీస్ లో జరిగింది. సో ఆ రోజు ఎందుకు బీజేపీ ఎందుకు స్ట్రాంగ్ గా తీసుకోలేదు, ఆ రోజు ఎందుకు ఉద్యమం చేయలేదు అంటే, వాస్తవానికి అది మేము ఆ రోజు ఈటల రాజేంద్ర గారితో మేము ఎంపీ గారు ములుగుకి వెళ్ళినాం. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో వరద బాధిత నష్టపోయిన రైతులు పరామర్శించే కార్యక్రమాలు ఉన్నాం. మేము రీచ్ కాలేకపోయినాం. రీచ్ అయ్యే సమయానికి చావు అయిపోయిందని చెప్పడం జరిగింది. అయితే దాని మీద మేము ఎంపీ గారు మాట్లాడిండ్రు, మేము కూడా పత్రికా ముఖంగా ఇది ముమ్మాటికి ఈ రైతు హత్య, ఈ ముమ్మాటికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హత్య అని చెప్పి చెప్పడం జరిగింది. అది సురేందర్ రెడ్డి గారు దాదాపు 2,75,000 రూపాయలు, వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కలిపి 2,75,000 రూపాయలు లోన్ ఉంటే దాన్ని వాళ్ళు 30 ఇతరులకు చేసి, వాళ్ళ పక్క వాళ్ళకి చేసి నాకు కాలేదు అనే అతను సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. నేను నాకు హత్య రుణమాఫీ ఆత్మహత్య, నేను రుణమాఫీ రాకపోవడం వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పడం. ఏదేమైనా కూడా ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగాలేదు. ఈ రోజు రైతు రుణమాఫీ ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటే, రైతు బంధు ఏదైతే రైతు భరోసా ఈరోజు జూన్ లో వేయాల్సిన రైతు బంధు ఇప్పటి వరకు వేయకపోవడం, అంటే వరి నాటేసే టైంలో వచ్చేసి గతంలో కేసీఆర్ ఏదైతే ఈరోజు ఫసల్ బీమా అనుకోండి, లేకపోతే ఆయుష్మాన్ భారత్ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వాలని ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన చేసిన కుట్రలు ఆయన దిగిపోయిండు. ఈ రోజు సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకంగానే కేసీఆర్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ కానీ ఈరోజు ఫసల్ బీమా కానీ ఈ రెండు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. ఈరోజు అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయలేకపోతుంది. ఏదేమైనా కూడా ఈ రోజు కేసీఆర్ ఎట్లయితే పరిపాలన చేసి 10 సంవత్సరాల్లో ఆయన మట్టి గడిపించారు, దానిలో రైతులు అనుకోండి, ఉద్యోగస్తులను, యువత అనుకోండి, మహిళలు అనుకోండి, ఈరోజు సేమ్ అంతకన్నా ఎక్కువ. ఈరోజు 10 సంవత్సరాల పరిపాలనలో ఎంతైతే వ్యతిరేకత ఏర్పడ్డదో, ఈరోజు 9 నెలల్లో ఈరోజు దాదాపు 900 పైగా మంది ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, వాళ్ళ ఉసురు కలిగి ఈరోజు పూర్తి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఉన్నారు. అది ముందు కూడా మీకే అర్థమవుతా ఉంటది. ఇప్పుడు మీడియా పత్రికలలో కొంతమంది అనుకూలంగా రాయొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఈరోజు ప్రభుత్వానికి, కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కానీ, ఈరోజు హైడ్రా మీద కానీ అనేక విషయాల మీద పోరాటాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు బుద్ధి చెప్పే విధంగా మా బీజేపీ అంటే నాయకుడు అన్నట్టు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ పెద్దలు మా ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున రైతులు పొద్దున్న నుంచి మీరే చూస్తా ఉన్నారు. తండోపతండాలుగా దీనికి దీక్షకు మద్దతు తెలిపి, అంటే మేము పోరాటం ద్వారా కనీసం ఆయనకు కనువిప్పు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ముందు కూడా ఇది ఒక మొదటి మాత్రమే. ఇంకా రైతుల కోసం ఎంతకైనా పోరాటం చేస్తామని మా నాయకులు చెప్పింది. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్లి ప్రతి ఒక్కరు న్యాయం చేయే విధంగా మేము పోరాటం చేస్తాం. యాక్చువల్ గా అంటే మేడ్చల్ కు సంబంధించి ఆ నియోజకవర్గంలో నేను చాలా మటుకు పర్యటనలు చేసిన,
రైతు వేదికల దగ్గర అట్లే ఏవోలతో కూడా మాట్లాడినా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు అయిపోయినాయి. కొద్ది మందికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ గ్రూపింగ్ ఉన్న వాళ్ళకి మేము చేసేస్తున్నాం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేస్తున్నాం, పిలిపించి చేసుకుంటా ఉన్నాం, అయిపోతా ఉంది. సో 2 లక్షల పైన ఉన్న వాళ్ళ గైడ్ లైన్స్ వస్తే సరిపోతుంది. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఎందుకు మా మీద ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారని చెప్పి మమ్మల్ని అడుగుతా ఉన్నారు. అధికారులు చెప్పే పరిస్థితి అయితే లేదు. అధికారులకు పూర్తి అవగాహన ఉంది. మా దగ్గర ఉన్న 2000 మంది రైతు సహకార సంఘం కట్టేసే ప్రాంతంలో ఒకరు కూడా కాలేదు. ఇంకా నేషనలైజ్ బ్యాంక్ లో నేను డైరెక్ట్ బ్యాంకుల ద్వారా రైతులతో తీసుకుపోయి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒక బ్యాంక్ లో 56 మందికి లోన్ తీసుకున్నారు. 11 మందికి మాత్రమే రైతులు రుణమాఫీ అయింది. మీతో 45 మందికి కాలేదు. ఓకే, అందరికీ అయ్యేదాకా మీ పోరాటం కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇది ఏదో 2 రోజుల పూర్తి చేసి తర్వాత వదిలేస్తారు అనుకోవచ్చా? లేదా అలా ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు బీజేపీ పార్టీ మాత్రమే ప్రజల సమస్యల మీద, ప్రజల బాధల మీద పోరాటం చేస్తుంది. ముఖ్యంగా హైడ్రా మీద అనుకోండి, ఈ రోజు రైతుల మీద అనుకోండి, ఈ రోజు ఇంకా యువత మీద, ఈ రోజు మహిళలకు ఇచ్చిన హామీల మీద, ప్రతి ఒక్కటి దాని మీద ఒకటిగా సిఎల్పి నాయకుడు చెప్పినట్టుగా ప్రతి దాని మీద మేము ప్రజల కోసం పోరాటం చేస్తాం. అంటే 2028-29 ఎలక్షన్స్ టైంలో వరకు పూర్తి స్థాయిలో ఈ రోజు ఆల్టర్నేటివ్ బీజేపీ అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఒక మాట మీద నిలబడే పార్టీ ఈరోజు భారతదేశంలో ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వం బీజేపీ పార్టీ కాబట్టి 100% ప్రజలు కూడా మా వైపు వస్తారు. మేము అదే వైపుగా మేము కూడా వాళ్ళకు పనిచేసి పెట్టాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.